హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజు ఒక మంచి విషయం చెప్దామని వచ్చానండి. అదేంటంటే నేను చేసేదండి ప్రతి పౌర్ణమికి లలితా సహస్ర పారాయణ చేస్తూ ఉంటానండి 9 సార్లు. నాకు చాలా ఇష్టం చేయడము. చంద్రకిరణాలు పడే ప్లేస్లో కూర్చుని, అంటే నేను తులసికోట దగ్గర కూర్చుని చేస్తూ ఉంటానండి. ఎక్కడైతే చంద్రకిరణాలు పడతాయో అక్కడే ముందుగా కాచి చల్లార్చిన ఆవు పాలు, పటిక బెల్లం, ఇలాచి ఇవన్నీ వేసి మరిగించినవి పాలు కూడా అక్కడే పెట్టుకుని మనం 9 సార్లు పారాయణ చేయాలండి. ఆ చంద్రకిరణాలు ఆ పాలల్లో పడాలన్నమాట. అందుకని అలా చెప్పాను. 9 సార్లు ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి. నవగ్రహ దోషాలు పోతాయి, మన కోరిన కోరికలు తీరుతాయండి. లలితా సహస్రం ఒక్కసారి చదివితేనే అమ్మ రక్షణ వలయం ఏర్పడుతుందండి మన చుట్టూను. అలాంటిది 9 సార్లు చదివితే అమ్మ రక్షణ వలయంలోకి మనం వెళ్ళిపోతామటండి. అంతకన్నా ఏం కావాలి చెప్పండి మనకి. ఇన్నిసార్లు చదవడం కష్టమో అనుకున్న వాళ్ళు 3 సార్లు కూడా చదవచ్చండి. కానీ చదివితేనే కదా మనకు తెలిసేది. చదివిన తర్వాత ఎవరు వదిలిపెట్టరండి. అమ్మతో అలా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించండి.